శుభోదయం అందరికీ. ఇవాళ గోధుమ పిండి పనిహారం. ఒక కప్పుడు గోధుమ పిండి, కప్పుడు బెల్లం, సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, 2 అరటిపళ్ళు, యాలక్కాయలు. నేతిలో సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు ద్వారగా వేపాయి. ఇప్పుడు నీళ్ళల్లో బెల్లం వేసి కరిగించేయాలి. మిక్సీలో తరిగిన అరటిపళ్ళు, గోధుమ పిండి, కరిగిన బెల్లం సాఫ్ట్గా పేస్ట్ చేసేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అయిపోయింది. గోధుమ పిండి అంతా బాగా మిక్సీ అయిపోయింది. ఇప్పుడు సన్నగా నేతిలో వేయించిన కొబ్బరి ముక్కలు, గుమ్మగుమ్మలాడే యాలక్కాయల పొడి బాగా వేసుకుంటే మంచి వాసన వస్తుంది. కడాయి ఫ్రెష్ గీ వేసి కడాయి అంతా కాగిపోయింది. కొంచెం కొంచెంగా వేసేయాలి. బాగా వేగిపోయి అబ్బా చూడడానికి చాలా బాగున్నాయి. ఎప్పుడు తినేయాలనిపిస్తుంది. గోధుమ పిండి పునుకులు, బెల్లంతో, కొబ్బరి ముక్కలు,